let us start the class with the next point, next model sums in this binomial theorem. So this is the problem number 15 of third Roman, page number 234. ఈ మోడల్ మనకు ఐపీ కన్నా ఆబ్జెక్టివ్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇఫ్ I and n are positive integers, zero is less than f is less than 1, and if 7 plus 4 root 3 whole to the power of n is equal to I plus f, then show that number 1, I is an odd integer, and number 2 మా మీట్లో పెట్టండి I plus f into 1 minus f is equal to 1. This you have to show. Solution. అందరూ జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం థియరిటికల్గా ఉంటుంది. మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు 7 plus 4 root 3 whole to the power of n అని. 7 plus 4 root 3 whole to the power of n అనేటువంటిది I plus f అంటున్నారు. సో ఇచ్చినది రాసుకున్నాం. గివన్ 7 plus 4 root 3 whole to the power of n is equal to ఇంటిజర్ ప్లస్ ఒక ఫ్రాక్షన్. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ అంటే సపోజ్ 13.6 అనుకోండి. 13 అనేది ఇంటిజర్, 0.6 అనేది ఫ్రాక్షన్ అనమాట. అలా అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే 0 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్పొచ్చు. ఫ్రాక్షన్ అంటే 0.6, 0.5, 0.2 అలా ఉంటుంది కదా. అందుకని ఎఫ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 0 to 1 ఉంటుంది అని. అండ్ ఎన్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఐ అనేటువంటిది కూడా ఒక ఇంటిజర్ అని వాళ్ళే ఇచ్చారు. ఐ ఆడ్ ఇంటిజర్ అని ప్రూవ్ చేయాలి. ఐ ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 7 స్క్వేర్ అంటే 49, 4 root 3 whole square అంటే 48. సో లెట్ us టేక్ దట్ 48 ఈజ్ లెస్ దాన్ 49 అని చెప్పొచ్చు కదా. అండ్ ఆల్సో దిస్ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 36 ఈజ్ లెస్ దాన్ 48 ఈజ్ లెస్ దాన్ 49. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే జస్ట్ కన్సిడర్ అని చెప్తున్నాం. సో ఇది 36 ఎందుకు వచ్చిందంటే 6 స్క్వేర్ అని. ఇదేమో 48, ఇదేమో 7 స్క్వేర్. అంటే ఈ 48 అనేటువంటిది 6 స్క్వేర్కు 7 స్క్వేర్కు మధ్యలో ఉంది అనేటువంటిది మనం కన్సిడర్ చేసాము జస్ట్ బై ది నంబర్ సిస్టమ్ ఇది. ఓకేనా. దీనికి స్క్వేర్ రూట్ తీసుకుంటే బోత్ సైడ్స్ 6 ఈజ్ లెస్ దాన్ రూట్ 48 అంటే 4 root 3 అవుతుంది, ఈజ్ లెస్ దాన్ 7 అవుతుంది. అంటే 4 root 3 అనేది 6కు 7కు మధ్యలో ఉంది అని చెప్తున్నాం మనం. ఇంతవరకు అందరూ ఒప్పుకోవాల్సిందే కదా. 6కు 7కు మధ్యలో 4 root 3 అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -7 ఈజ్ లెస్ దాన్ -4 root 3 ఈజ్ లెస్ దాన్ -6 అని చెప్పాల్సిందేగా. దీనికి ఒక 7 యాడ్ చేద్దాం. 7 యాడ్ చేస్తే 0 ఈజ్ లెస్ దాన్ 7 minus 4 root 3 ఈజ్ లెస్ దాన్ 7 minus 6 అంటే 1 వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే 0 ఈజ్ లెస్ దాన్ 7 minus 4 root 3 ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్పొచ్చు. 7 minus 4 root 3 వాల్యూ 0కు 1కు మధ్యలో ఉంది అని. 0కు 1కు మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఒక వాల్యూ తీసుకొని దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇంకా తగ్గుతుంది. అంటే మళ్ళీ 0 to 1 ఉంటుంది.
కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ 7 మైనస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n తీసుకోండి. తీసుకుంటే వచ్చేటువంటిది కూడా మళ్ళీ 0కు 1కి మధ్యలోనే ఉంటుంది. 0.1 హోల్ స్క్వేర్ ఎంతంటే 0.01 లేదా 0.9 హోల్ స్క్వేర్ ఎంతంటే 0.81 అలా 0కు 1కి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెట్ దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, దీనికి ఏదో ఒక అక్షరం పెడదాం. 0 ఈజ్ లెస్ దాన్, ఇది k అనుకుందాం, k ఈజ్ లెస్ దాన్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. k అంటే ఏమిటి అంటే 7 మైనస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని. ఇది మనం k అని అనుకున్నాం. ఓకేనా? k వాల్యూ ఏమో 0 to 1 ఉంది. k అంటే ఏమిటి అంటే 7 మైనస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్పేసింగ్ అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ 2 అండ్ దెన్ ఈక్వేషన్ 3 యాడ్ చేద్దాం. ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 యాడ్ చేస్తే 2 అంటే ఏమిటి అంటే 0 ఈజ్ లెస్ దాన్ f ఈజ్ లెస్ దాన్ 1. ఈక్వేషన్ 3 అంటే 0 ఈజ్ లెస్ దాన్ k ఈజ్ లెస్ దాన్ 1. రెండింటిని యాడ్ చేస్తే 0 ప్లస్ 0 ఈజ్ 0 ఈజ్ లెస్ దాన్ f ప్లస్ k ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1 ఈజ్ 2 వస్తుంది. అంటే f ప్లస్ k అనేటువంటిది మనకు 0కు 2కు మధ్యలో ఉంది అని, దీన్ని నంబర్ 4 అని పెడదాం. అట్లా అవసరానికి వాడదాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్సిడర్ ఈక్వేషన్ 1 ప్లస్ i ప్లస్ f ప్లస్ k. సింపుల్గా చెప్పాలంటే కన్సిడర్ i ప్లస్ f ప్లస్ k, i ప్లస్ f ప్లస్ k కన్సిడర్ చేద్దాం. i అంటే ఏంటి? 7 ప్లస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ k అంటే ఏమిటి? 7 మైనస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తే మనకు దీంతో మనకేమొస్తుందంటే 2 టైమ్స్ t1 యాడ్ అవుతుంది, t2 క్యాన్సిల్ అయిపోతుంది, t3 యాడ్ అవుతుంది, t4 క్యాన్సిల్ అయిపోతుంది, t5 యాడ్ అవుతుంది, ఇలా వస్తుంది అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఇక్కడ t1 అంటే ఏంటి? nc0 ఇంటూ 7th పవర్ n ప్లస్ t3 అంటే ఏంటి? nc2 ఇంటూ 7th పవర్ n మైనస్ 2 ఇంటూ 4√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా వస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి ఈ టర్మ్లో 4√3కి పవర్ 0 కానీ పవర్ 2 కానీ పవర్ 4 కానీ పవర్ 6 కానీ వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇంటీజర్ అవుతుంది ఇది. ఎందుకని √3 హోల్ స్క్వేర్ ఇస్ 3 తర్వాత √3 పవర్ 4 ఇస్ √3 పవర్ 4 అంటే 3 స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది, √3 రావు. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సింప్లీ 2 ఇంటూ ఇంటీజర్ అని చెప్పొచ్చు. సింప్లిఫై చేస్తే మనకి ఇది 2 ఇంటూ ఒక ఇంటీజర్ వస్తుంది అని. అంటే దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయవచ్చు అంటే దేర్ఫోర్ మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏం కన్సిడర్ చేసాం? i ప్లస్ f ప్లస్ k. i ప్లస్ f ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 2 ఇంటూ ఇంటీజర్ వచ్చింది. 2 ఇంటూ ఇంటీజర్ అంటే అదొక ఇంటీజర్ అనే అర్థం. అంటే దీంట్లో i అనేటువంటిది మనకి ఇంటీజర్ అని క్వశ్చన్లోనే ఇచ్చారు. లెఫ్ట్ లైన్లో ఏముంది? i ఇంటీజర్ ఉంది. కాబట్టి i ప్లస్ f ప్లస్ k చేస్తే మనకి ఇంటీజర్ వచ్చింది. అంటే f ప్లస్ k ఖచ్చితంగా ఇంటీజర్ అయి ఉండాలా? ఎందుకని? i అనేది ఇంటీజర్కి ఇంటీజర్ కలిపితేనే ఇంటీజర్ ఆన్సర్ వస్తుంది. ఇంటీజర్కి ఫ్రాక్షన్ కలిపారనుకోండి మీకు ఎప్పటికీ ఇంటీజర్ రాదు. ఇప్పుడు 3 ఉంది, 3కి మనం 3 ప్లస్ 4 చేస్తే ఇంటీజర్ వస్తుంది. అంతేగాని 3 ప్లస్ 0.5 చేస్తే ఇంటీజర్ రాదుగా, 3.5 వస్తుంది. కాబట్టి మనం దీని నుంచి ఏం చెప్దామంటే దేర్ఫోర్ i ప్లస్ f ప్లస్ k మనం తీసుకున్నాం ఎల్హెచ్ఎస్లో ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక ఈవెన్ ఇంటీజర్ వచ్చింది. దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే దిస్ ఇంప్లైస్ f ప్లస్ k ఈజ్ అన్ ఇంటీజర్. అది ఖచ్చితంగా ఇంటీజర్ అయి ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది. f ప్లస్ k ఈజ్ అన్ ఇంటీజర్ అని వచ్చింది. కానీ ఈక్వేషన్ 4 నుంచి మనకి ఏమొచ్చిందంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 0 ఈజ్ లెస్ దాన్ f ప్లస్ k
ఈజ్ లెస్ దాన్ 2 అని వచ్చింది. అంటే ఎఫ్ ప్లస్ కే అనేటువంటి 0కు 2కు మధ్యలో ఉంటుంది. 0కు 2కు మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్ ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా నాకు? ఇంటీజర్లు అంటే ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6 అని. మరి 0కు 2కు మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్ ఏమైంటుంది? 1. అంటే ఎఫ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా 1 అవ్వాలి. వింటున్నారుగా అందరూ? ఎఫ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఈక్వేషన్ నెంబర్ 5 అని పెడదాం. ఎఫ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఐ ప్లస్ ఎఫ్ ప్లస్ కే, ఐ ప్లస్ ఎఫ్ ప్లస్ కే ఇక్కడ ఉంది కదా మనకు, ఎఫ్ ప్లస్ కే ఆ ప్లస్లో 1 పెడితే ఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్ అని మనకు వచ్చిండేది. అంటే దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు? ఐ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఇంటీజర్ అని చెప్పాలి. ఆడ్ ఇంటీజర్. ఎందుకని? ఈవెన్ ఇంటీజర్లో నుంచి 1 తీస్తే వచ్చేది ఆడ్ ఇంటీజరేగా. ఆడ్ ఇంటీజర్ ప్లస్ 1 ఈజ్ ఈవెన్ ఇంటీజర్. కాబట్టి ఐ ఈజ్ ఆడ్ ఇంటీజర్ అనేటువంటిది మనం ప్రూవ్ చేసాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. మనం ఫస్ట్ పార్ట్ ఏం ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ దట్ ఐ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్ అని అడిగారు, అది ప్రూవ్ చేసాం మనం. ఇంకా తర్వాత సెకండ్ పార్ట్కి వెళ్దాం. సెకండ్ పార్ట్ ఏంటంటే ఐ ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్. సో కన్సిడర్ ఐ ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ తీసుకుందాం. తీసుకుంటే ఐ ప్లస్ ఎఫ్ అంటే ఏమిటి? అట్లే ఉంచుదాం ప్రస్తుతానికి. ఐ ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే అని రాయొచ్చా? చూడండి ఇక్కడ నుంచి 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే అని రాయొచ్చుగా. ఎందుకని ఎఫ్ ప్లస్ కే ఈజ్ 1 కదా. కే అంటే ఏమిటి? మనం ఇక్కడ అనుకున్నాం 7 మైనస్ 4√3 అని. సో దిస్ ఈజ్ కే రాద్దాం ప్రస్తుతానికి ఇంటూ కే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఎఫ్ అంటే 7 ప్లస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కే అంటే 7 మైనస్ 4√3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 49 మైనస్ 48 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. 49 మైనస్ 48 ఈజ్ 1, 1 పవర్ ఎన్ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ మనం ఏం చెప్పవచ్చు అంటే ఐ ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేసాం. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన వాటిలో సెకండ్ పార్ట్. హెన్స్ ద సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్సో proved. Therefore the solution for this problem is completed. Know that. ఎందుకు we know that మీకు తెలుసు కాబట్టి. We know that 121 is less than 125 is less than 144 అని మనం రాసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 121 అంటే ఏంటి అంటే 11 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్, ఇది 125 ఈజ్ లెస్ దాన్ 12 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 11 ఈజ్ లెస్ దాన్, దిస్ ఈజ్ 5√5 ఈజ్ లెస్ దాన్ 12. సో 11 ఈజ్ లెస్ దాన్ 5√5 ఈజ్ లెస్ దాన్ 12 అనేటువంటిది మనకు వచ్చింది. సో ఇక్కడ నుంచి క్లియర్గా ఉంది కదా. దీని నుంచి మనం ఏం చేద్దాం అంటే మనకు ఇప్పుడు 5√5 మైనస్ 11 కన్సిడర్ చేయాలి. దీంట్లో నుంచి 11 తీసేసా అనుకోండి, తీసేస్తే ఏమొస్తుంది? 0 ఈజ్ లెస్ దాన్ 5√5 మైనస్ 11 ఈజ్ లెస్ దాన్ 12 మైనస్ 11 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 0 ఈజ్ లెస్ దాన్ 5√5 మైనస్ 11 ఈజ్ లెస్ దాన్ 1. అంటే 5√5 మైనస్ 11 అనేటువంటి 0కి 1కి మధ్యలో ఉంది అని. దేర్ఫోర్ 0 ఈజ్ లెస్ దాన్ 5√5 మైనస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ తీసుకున్నప్పటికి కూడా అది 0కి 1కి మధ్యలో ఉంటుంది అని. దీనికి ఏదో ఒక అక్షరం పెట్టుకోవాలి కదా, అందుకని కే పెట్టుకున్నాం. సో 0 ఈజ్ లెస్ దాన్ కే ఈజ్ లెస్ దాన్ 1 కామా కే అంటే ఏమిటంటే కే ఈజ్ ఈక్వల్ టు 5√5 మైనస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని అనుకున్నాం. ఈ రెండింటికి కలిపి ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకున్నాం. రెండింటికి 3నే, ఇదైనా 3 అదైనా 3. సో ఈ మాదిరిగా మనం అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంతకుముందు చేసినట్టుగా మనం ఇంతకుముందు ఏం చేసామంటే యాడ్ చేసాం కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా సబ్ట్రాక్ట్ చేస్తాం. కొంచెం స్పేసింగ్ తీసుకుందాం మనం. స్పేసింగ్ అనుకోండి. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్
ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 తీసుకుంటాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 అంటే ఏంటి? 0 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 1 అని కదా. ఈక్వేషన్ 3 అంటే ఏంటి? 0 ఈజ్ లెస్ దాన్ కే ఈజ్ లెస్ దాన్ 1 అని కదా. తీసేసామనుకోండి, అప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ మైనస్ కే ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ 1 వస్తుంది, 0 వస్తుంది. అంటే ఎఫ్ మైనస్ కే అనేటువంటిది 0కి 0కి మధ్యలో ఉంది అని. సరే, ఎఫ్ మైనస్ కే అనేది 0కి 0కి మధ్యలో ఉంది అంటే 0 అయితే కాదు, 0 కంటే ఎఫ్ మైనస్ కే లెస్ దాన్ 0 అని వచ్చింది మనకు. ఓకేనా? సరే, అట్లా ఉంచండి ప్రస్తుతానికి, ఎందుకంటే 0 అవుతుందో లేదో మాకు తెలియదు కదా. తెలియదు ఏంటమ్మా? స్క్రీన్ కనిపించట్లేదా? వాయిస్ ఏందో కట్ వస్తుంది సార్. వాయిస్ కట్ వస్తుంది. వాయిస్ కట్ వస్తుందా? అందరికి కట్ వస్తుందా? ఒకసారి చెక్ చేద్దాం. మధ్యలో ఉన్నాం కదా, చూద్దాం, ఇది కంప్లీట్ అయినా చూద్దాము. దీని నుంచి ఎఫ్ మైనస్ కే లెస్ దాన్ 0 అని పెట్టాం. ఓకే, తర్వాత ఏం చేద్దాం అంటే లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 3 తీసుకుందాం. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3 తీసుకుందాం. 1 మైనస్ ఈక్వేషన్ 3 తీసుకున్నాం అంటే ఏంటంటే ఆర్ ప్లస్ ఎఫ్ మైనస్ కే తీసుకున్నట్టు మనం. ఆర్ ప్లస్ ఎఫ్ మైనస్ కే వీఆర్ కన్సిడరింగ్. అంటే ఏమవుతుంది? 5√5 ప్లస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 5√5 మైనస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మనం కన్సిడర్ చేసినట్టు. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 టైమ్స్ T1 సబ్ట్రాక్ట్ అయిపోయి T2 యాడ్ అవుతుంది. T2 ప్లస్ T4 ప్లస్ T6 ప్లస్ సో ఆన్ వస్తుంది. యాడ్ చేసినప్పుడు T1 మిగులుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే T1/T2 మిగులుతుంది. అర్థమైందా? ఎందుకని? ఇది T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 వస్తుంది. ఇది T1 మైనస్ T2 ప్లస్ T3 మైనస్ T4 అలా వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2 టైమ్స్ T2 T4 T6 మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ T2 అంటే ఏంటి? NC1 ఇంటూ 5√5 హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 11 పవర్ 1 ప్లస్ T4 అంటే ఏంటి? NC3 ఇంటూ 5√5 హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 ఇంటూ 11 పవర్ 3 ప్లస్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇప్పుడు n అనేటువంటిది మనకేమి ఇచ్చారు? ఆడ్ ఇంటిజర్ ఇచ్చారు. n ఈజ్ ఆడ్ ఇక్కడ ఇచ్చారు కదా. n ఆడ్ అయినప్పుడు n మైనస్ 1 ఏమవ్వాలి? ఈవెన్ అవ్వాలి. n ఈజ్ ఆడ్ అయినప్పుడు n మైనస్ 1 ఈవెన్ అవ్వాలి. అలాగే n మైనస్ 3 ఈవెన్ అవ్వాలి. అంటే 5/5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ అంటే ఇది ఇంటీజర్ అవ్వాలిగా. √5 మిగలదు, గ్యారంటీ. √5 మిగలదు అంటే √5 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 హోల్ పవర్ 6 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే ఇంకా మిగిలినవన్నీ ఇంటీజర్లే మనకు తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటీజర్ అని రాయొచ్చా? 2 ఇంటూ ఇంటీజర్ అవ్వాలి. 2 ఇంటూ ఇంటీజర్ అయినప్పుడు మనం ఏం చెప్తాం? ఆర్ ప్లస్ ఎఫ్ మైనస్ కే అనేటువంటిది ఒక ఇంటీజర్ అని వచ్చింది. ఆర్ ఇంటీజర్ అని క్వశ్చన్లో ఎట్లా ఇచ్చారు. దేర్ ఫోర్ ఎఫ్ మైనస్ కే ఈజ్ ఇంటీజర్ అవ్వాలా ఈక్వేషన్. బట్ ఎఫ్ మైనస్ కే ఈజ్ లెస్ దాన్ 0 అన్నారు. ఎఫ్ మైనస్ కే ఈజ్ లెస్ దాన్ 0. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు? దిస్ ఇంప్లైస్ ఎఫ్ మైనస్ కే షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇది ఒక నెంబర్ ఇద్దాం. దిస్ ఈజ్ నెంబర్ 5. 4 అనేదేమో ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ 4 and 5 implies ఎఫ్ మైనస్ కే మస్ట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎఫ్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్ అవుతుందా? దేర్ ఫోర్ ఆర్ ప్లస్ 0 వచ్చింది. ఆర్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్ వచ్చింది. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్. ఓకే, దిస్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే అని కూడా రాసేద్దాం, పని అయిపోతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఈక్వేషన్ నెంబర్ 6. ఆర్ ఈజ్ ఈవెన్ ఇంటీజర్. దేర్ ఫోర్ ఇక్కడ ఒక లైన్ వేద్దాం. దేర్ ఫోర్ R is an even integer. R is an even integer. మనం ప్రూవ్ చేస్తుంది అదేగా.
ఆర్ అనేటువంటిది ఈవెన్ ఇంటిజర్ అని ప్రూవ్ చేసాం. ఓకే, ఆర్ ఈవెన్ ఇంటిజర్ అని ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నారో చూద్దాం. ఆర్ ఈవెన్ ఇంటిజర్ సెకండ్ పార్ట్ తీసుకోవాలి. సెకండ్ పార్ట్ లెట్ us కన్సిడర్ ఆర్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎఫ్ తీసుకుందాం. ఆర్ ప్లస్ ఎఫ్ ఇంటూ దిస్ ఈజ్ ఆర్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే కదా, ఇక్కడ వచ్చింది ఈక్వేషన్ 6లో నుంచి, ఇంటూ కే రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎఫ్ అంటే ఏంటి, 5√5 ప్లస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని. కే అంటే ఏమిటి, 5√5 మైనస్ 11 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 5√5 హోల్ స్క్వేర్ అంత అనుకున్నాం మనం, 125 అనుకున్నాం. మైనస్ 11 స్క్వేర్ అంటే 121 అనుకున్నాం. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ ఎన్. దేర్ ఫోర్ ఆర్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4n అని ప్రూవ్ చేయమండి అని అడిగారు, మనం ప్రూవ్ చేసేసాం. ద సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్సో completed, hence it is proved. Okay, now let us go for the 13th sum. (3√3 plus 5) whole to the power of 2n plus 1 is equal to x, and f is equal to x minus integral part of x. Find the values of x into f అని అడిగారు అన్నమాట. ఇది క్వశ్చన్. Now let us see the solution for this. సో మనకు ఇక్కడ ఎఫ్ అనేటువంటిది ఏంటంటే ఎక్స్ మైనస్ ఇంటర్వల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సే 5.6 అనుకోండి, అప్పుడు ఈ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. ఈ ఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0.6 అవుతుంది. అంటే ఇది నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్. అంటే ఈ ఫ్రాక్షన్ అనేటువంటిది ఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పారు. దేర్ ఫోర్ మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇది కనుక ఒక ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ అయితే ఏమి ఎఫ్ అనేటువంటిది ఫ్రాక్షన్ తీసుకోవాలి, రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఇంటిజర్ అని తీసుకోవాలి అని చెప్పడం, ఇంతకుముందు చెప్పినట్టు చెప్తున్నారు. అండ్ ఎన్ ఈజ్ ఏ ఇంటిజర్ అయినప్పటికీ 2n plus 1 ఈజ్ ఆడ్ ఇంటిజర్ అని చెప్తున్నారు. అయితే ఎక్స్ ఇంటూ ఎఫ్ కనుక్కోండి అంటున్నారు. ఓకేనా, మనం ఏం చేద్దామంటే 3√3 plus 5 whole to the power of 2n plus 1 is equal to ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ అని అనుకుందాం. సే ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ అనుకుంటే అప్పుడు మనకు ఈ ఎక్స్ అనేటువంటిది ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ అనేటువంటిది అంటే ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ అవుతుంది అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఎఫ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఎఫ్ అని అర్థం. ఇదంతా ఎక్స్ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఎఫ్ అని. ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ 0 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 1. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. వాళ్ళు ఇచ్చిండేదే రాసాం మనం. ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఫ్రాక్షన్ అని, ఫ్రాక్షన్ 0కి 1కి మధ్యలో ఉంటుంది అని. ఇంకపోతే నెక్స్ట్ ఏం చేద్దామంటే 3√3 హోల్ స్క్వేర్ అంతా 27, ఇదేమో 25. కాబట్టి 25 ఈజ్ లెస్ దాన్ 27 అని చెప్తాం. ఈజ్ లెస్ దాన్ 6 స్క్వేర్ అంతా 36. ఓకే, ఇదేంటి కన్సిడర్, ఇంతకుముందు ప్రాబ్లం మాదిరి చేసుకోవాలి. సో దిస్ ఈజ్ 5 ఈజ్ లెస్ దాన్ 3√3 ఈజ్ లెస్ దాన్ 6 అవుతుంది. దీనిలో నుంచి ఒక 5 తీసేయండి. తీసేస్తే 0 ఈజ్ లెస్ దాన్ 3√3 మైనస్ 5 ఈజ్ లెస్ దాన్ 6 మైనస్ 5 అవుతుంది. అంటే 0 ఈజ్ లెస్ దాన్ 3√3 మైనస్ 5 ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. ఓకేనా,
therefore this implies 0 is less than 3 root 3 minus 5 whole to the power of n is less than 1 అవుతుంది. keep it as equation number 3. అంటే let 0 is less than, దీనికి ఏదైనా పేరు ఇవ్వాలిగా మనం, k అనుకుందాం. k is less than 1 comma k is equal to ఏంటి అంటే 3 root 3 minus 5 whole to the power of n అనమాట. దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 అని ఇచ్చాం మనం. ఈక్వేషన్ నెంబర్ 3 అది రెండింటికి 3నే, ఏదో అవసరమైతే రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కన్సిడర్ చేద్దామంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 కన్సిడర్ చేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, 0 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 1, 0 ఈజ్ లెస్ దాన్ k ఈజ్ లెస్ దాన్ 1 తీసేస్తే 0 ఈజ్ లెస్ దాన్ f మైనస్ k ఈజ్ లెస్ దాన్ 0 వస్తుంది. ఓకే, దాన్ని అట్లా ఉంచుదాం. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. నెక్స్ట్ వీ కన్సిడర్ f ప్లస్ k, కన్సిడర్ స్పేసింగ్ తీసుకుందాం. కన్సిడర్ i ప్లస్ f మైనస్ k తీసుకుంటే ఏమవుతుంది, 3 root 3 ప్లస్ 5 whole to the power of 2n plus 1 ఇంటూ k అంటే 3 root 3 మైనస్ 5 మైనస్ 3 root 3 మైనస్ 5 whole to the power of 2n plus 1 వస్తుంది. whole to the power of 2n plus 1 తీసుకున్నాం ఇప్పుడు కూడా 2n plus 1. now this is equal to ఏ మిగిలాలి మనకు 2 times ఫస్ట్ టర్మ్ క్యాన్సల్, సెకండ్ టర్మ్ యాడ్ అవుతుంది, ప్లస్ ఫోర్త్ టర్మ్ యాడ్ అవుతుంది, ప్లస్ t6 వస్తుంది, ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n ప్లస్ 1 c 1 ఇంటూ 3 root 3 whole to the power of 2n plus 1 minus 1 వస్తుంది, ఇంటూ 5 power 1 వస్తుంది, ప్లస్ సో ఆన్ ఇలా వస్తుంది. 2n plus 1 c 3 root 3 whole to the power of 2n plus 1 minus 3 అంటే ఏమొస్తుంది, 2n minus 1 వస్తుంది కదా. 2n plus 1 minus 3 is 2n minus 2, 2n minus 2 వస్తుంది. 2n minus 2 ఇంటూ 5 to the power of 3 వస్తుంది, ప్లస్ సో ఆన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 1 1 క్యాన్సిల్ పోయింది చూడండి. √3 పవర్ 2n ఈవెన్ వచ్చింది, అంటే ఇది ఒక ఇంటీజర్ అవుతుంది. ఇక √3 పవర్ 2n మైనస్ 2 అంటే మళ్ళీ ఈవెన్ వచ్చింది, ఇది ఇంటీజర్ అవుతుంది. మిగిలిన ఆటోమేటిక్ ఇంటీజర్ కాబట్టి దిస్ ఈక్వల్ 2 ఇంటూ ఇంటీజర్ అని చెప్పొచ్చు. 2 ఇంటూ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ ఫోర్ i ఈజ్ అన్ ఇంటీజర్ ప్లస్ f మైనస్ k ఈజ్ ఈక్వల్ టు ఒక ఈవెన్ ఇంటీజర్ వచ్చింది. అంటే f మైనస్ k మస్ట్ బి ఇంటీజర్ అవ్వాలి, f మైనస్ k ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ అవ్వాలి, అంతేకాకుండా 0 కూడా అవ్వాలి. దట్ ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్ టు k అవ్వాలి, f ఈజ్ ఈక్వల్ టు k అవ్వాలి. నౌ వీ కన్సిడర్ x ఇంటూ f కదా అడిగిండేది. కన్సిడర్ x ఇంటూ f అడిగారు. x అంటే ఏంటి, i ప్లస్ f అనుకున్నాం కదా మనం. i ప్లస్ f ఇంటూ k అంటే మళ్ళీ ఏంటి, k ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ f అంటే k, f అంటే k రాసాం. i ప్లస్ f అంటే ఏంటి, 3 root 3 ప్లస్ 5 whole to the power of n ఇంటూ k అంటే ఏంటి, 3 root 3 మైనస్ 5 whole power n. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 root 3 అంటే 27 హోల్ స్క్వేర్, వేసుకొని 27 మైనస్ 2 25 ఈజ్ 2 to the power of n వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ us. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n అంటే n కాదు, మన 2n ప్లస్ 1 కదా. మన క్వశ్చన్లో 2n ప్లస్ 1 వచ్చిండేది, మనం n తీసుకుంటే అట్లా 2n ప్లస్ 1 తీసుకున్నాం. దిస్ ఈజ్ మనకి ఇచ్చినది 2n ప్లస్ 1 ఇచ్చారు కాబట్టి 2n ప్లస్ 1, ఇక్కడ కూడా 2n ప్లస్ 1.
తీసుకుంటే వచ్చేటువంటి ఆన్సర్ కూడా 2^2n+1 వస్తుంది. ఈక్వల్ టు ఏమొస్తుందంటే దిస్ ఈక్వల్ టు 2^2n+1. ఇది ఆన్సర్. ఓకే, సేమ్ లైక్ ద ప్రీవియస్ సమ్. నోట్ చేసేయండి ఇది. నౌ దీని తర్వాత మనం ఇంకొక సమ్ ఒకటి ఉంది, అది చూసేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 7. ఒకసారి చెప్పినట్టున్నాను కానీ మళ్ళీ అడిగారు నన్ను, అందుకని ఒకసారి వినండి, విన్నవాళ్ళు కూడా మళ్ళీ వినండి. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 in ax² plus 1/bx^11 1/bx^11 is equal to coefficient of x⁻10 in ax minus 1/bx² minus 1/bx²11. Then relation between a and b. Then ab is equal to ఎంత. ఇది క్వశ్చన్ యొక్క కంటెంట్. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. ఇది ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు. సరే, ఏం చేద్దామంటే దీంట్లో జనరల్ టర్మ్ రాసుకుంటాము. tr+1 in ax² plus 1/bx^11 is equal to ఏమవుతుందంటే 11cr into ax²11 minus r into 1/bx^r అవుతుంది. సో దీన్ని 11cr into a⁻11 minus r into b⁻r into xకి రాస్తున్నాను పవర్. x⁻22 minus 2r minus r అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే xకి వచ్చినటువంటి పవర్ లెట్ x⁻22 minus 3r వచ్చింది కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందామంటే x⁻10 కావాలి కదా మనకు, x⁻10 అని అనుకుందాం. అంటే 22 minus 3r is equal to ఎంత అంటే 10 అని. దీని నుంచి మనకు 3r is equal to ఎంత అవుతుందంటే 22 minus 10 is 12 అవుతుంది. అంటే r is equal to ఎంత అంటే 4 అని. Therefore coefficient of x⁻10 is equal to ఎంత అంటే ఇక్కడ r is equal to 4 పెట్టాలి. 11c4 into a⁻11 minus 4 into b⁻4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 11c4 into a⁻11 minus 4 అంటే 7 into b⁻4 అట్లా ఉంచేయండి. ఆ తర్వాత లెట్ us కన్సిడర్ tr+1. కన్సిడర్ tr+1 ఇన్ ద సెకండ్ టర్మ్ తీసుకుందాం. సెకండ్ టర్మ్ ఏంటి, ax minus 1/bx²11. దీంట్లో జనరల్ టర్మ్ రాసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే 11cr into ax⁻11 minus r into minus 1/bx²r అవుతుంది. సో దీంట్లో నుంచి మనం ఏం చేద్దామంటే ఒకసారి స్పేసింగ్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ఈక్వల్ టు 11cr into a⁻x లేనివి మాత్రం రాస్తున్నాం. a⁻11 minus r into minus 1/r విడిగా రాద్దాం. b⁻r రాద్దాం. x⁻ ఏమొచ్చిందంటే 11 minus r ఇక్కడ బై x² ఉంది కాబట్టి -2r అయింది.
సో లెట్ us take x to the power of 11 minus 3 r అనేటువంటిది వచ్చింది ఈజ్ ఈక్వల్ టు x to the power of minus 10కి ఈక్వల్ చేసుకున్నాం. లెట్ ఇది ఈక్వల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 11 మైనస్ 3 ఆర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10 వస్తుంది. దీని నుంచి మైనస్ 10 ఇటు వస్తే ప్లస్ 10 21 ఈజ్ ఈక్వల్ టు 3r అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 వచ్చింది. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of minus 10 కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of minus 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. 11c7 ఇంటూ a to the power of 11 minus 7 ఇంటూ minus 1 whole to the power of 7 into b to the power of minus 7 అని. సో దీన్ని ఏం చేద్దాం అంటే మనకు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ నా ఈక్వేషన్ 1 అండ్ 2 ఈ రెండిట్లో నుంచి మనం 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఎందుకని ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ 10 కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అంటే ఏంటి 11c 4 ఇంటూ a to the power of 7 into b to the power of minus 4 is equal to ఇక్కడ ఏంటి 11c 7 into a to the power of 4 into minus 1 power 7 అంటే minus 1 into b to the power of minus 7. 11c 4 అన్నా 11c 7 అన్నా ఒకటే కదా. 11c కొట్టండి ఇంకా మళ్ళీ రాయడం ఎందుకు, బికాజ్ ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్. ఏ పవర్ 7 ఇక్కడ ఉంది, ఏ పవర్ 4 ఇక్కడ ఉంది, ఇటు పోతే ఏమొస్తుంది ఏ టు ది పవర్ ఆఫ్ 7 మైనస్ 4 అవుతుంది. సో రాసేస్తున్నాను నేను ఏ టు ది పవర్ ఆఫ్ 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడేమో బీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4 ఉంది, ఇక్కడ బీ పవర్ మైనస్ 7 ఉంది, అటు పోతే ఏమవుతుంది బీ పవర్ మైనస్ 7 ప్లస్ 4 అవుతుంది. దట్ ఈస్ ఇంప్లయింగ్ ఏ టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3 అయింది. అంటే ఏ బై బి హోల్ క్యూబ్, ఏ బై బి కాదు ఇది బై బి కదా, ఏబి హోల్ క్యూబ్ అవుతుంది. ఏబి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. సో దిస్ కమ్స్ యాజ్ ఏబి హోల్ క్యూబ్. ఏబి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. దట్ ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయింది. ఇది మనకు కావాల్సినటువంటి రిలేషన్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సమ్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అడిగారు, దట్స్ వై. పాజిటివ్ ఇంటీజర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ బైనామియల్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ బైనామియల్ థీరం for rational index. ఈ బైనామియల్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మామూలుగా 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఏందో వినపడలా 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సార్ మీ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం. 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనం ఏం చెప్తాం ఎన్సీ నాట్ ప్లస్ ఎన్సీ 1x ప్లస్ ఎన్సీ 2x స్క్వేర్ ప్లస్ స్వాన్ ప్లస్ ఎన్సీఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అని చెప్తాం కదా. n అనేటువంటిది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఎన్సీ నాట్ అంటే ఏంటంటే n థింగ్స్లో నుంచి 0 థింగ్స్ తీసుకోవడం, n థింగ్స్లో నుంచి 1 థింగ్ తీసుకోవడం, ఇలా ఎన్సీ2 ఎన్సీ అని చెప్తాం. n అనేటువంటిది పాజిటివ్ ఇంటిజర్ కాదు, ఇట్ ఈస్ ఏ రేషనల్ లేదా నెగిటివ్ ఇంటిజర్ అయింది. అట్లా ఉన్నటువంటి సందర్భంలో మనము ఎన్సీ నాట్ అనేటువంటి దాన్ని రాయలేము కదా. కాబట్టి మనం దీన్ని ఉపయోగించి కొన్ని ఫార్ములాలు చెప్తాం అన్నమాట. ఏంటంటే 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ. 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ ఏమిటి అంటే 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ into p plus q divided by 2 factorial into x by q
whole square plus p into p plus q into p plus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus so on ఇలా రాస్తా. ఇది 1 minus x whole to the power of minus p by q ఎక్స్పాన్షన్ అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1 plus x whole to the power of minus p by q. 1 plus x whole to the power of minus p by q అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తుంది, రిమైనింగ్ is సేమ్. 1 minus p by 1 factorial into x by q plus p into p plus q divided by 2 factorial into x by q whole square ప్లస్ మైనస్ ప్లస్ ఇప్పుడు మైనస్ రావాలి. మైనస్ p into p plus q into p plus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus so on ఇలా వస్తుంది. ఇది 1 plus x whole power minus p by q. తర్వాత ఏంటంటే మనకు 1 plus x whole power p by q ఒకటి ఉంది. 1 plus x whole to the power of p by q అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, అన్ని టర్మ్స్ ప్లస్సే వస్తాయి. 1 plus p by 1 factorial into x by q ప్లస్ అయితే ఇక్కడ తేడా ఏంటంటే p into p minus q వస్తుంది. p into p minus q divided by 2 factorial into x by q whole square plus p into p minus q into p minus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus so on వస్తుంది. ఇంకా లాస్ట్లీ ఏంటంటే 1 minus x whole to the power of p by q అని ఒకటి. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇలాగే వస్తుంది, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తుంది. 1 minus p by 1 factorial into x by q plus p into p minus q divided by 2 factorial into x by q whole square minus p into p minus q into p minus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus so on. ఈ 4 ఫార్ములాలు మనము ఎప్పుడు డిఫైన్ చేస్తామంటే దే ఆర్ డిఫైన్డ్ ఫర్ mod x ఈజ్ లెస్ దాన్ 1, mod x వాల్యూ లెస్ దాన్ 1 ఉంది. అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంటాయి. మామూలుగా అయితే హోల్ పవర్ ఎన్లో n+1 టర్మ్స్ ఉంటాయని, కానీ ఇక్కడ రేషనల్ పవర్ వస్తే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిట్లీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అని మనం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్